లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తమిళనాడు తొలి సర్వే వచ్చేసింది. ఇక గెలుపు ఎవరిది అనేది అంటే ఆ సర్వే ప్రకారంగా ఎవరు గెలుస్తారు. సాధారణంగా ఎన్నికల అనగానే ఆటోమేటిక్గా సర్వేలు నిర్వహిస్తూ ఉంటారు కదా. సో అలాగే ఇప్పుడు తొలి సర్వే అనేది కూడా నిర్వహించారు. ఆ సర్వేలో గెలుపు ఎవరిది ఏంటి అని చెప్పేసి మనం ఒకసారి చూద్దాం. వాళ్ళు ఈ క్రైటీరియాలు ఇచ్చారో. సో ముందుగా ఇది కూడా చూడండి. డేట్ 30th March 2026 అనమాట. ఫస్ట్ ప్రీపోల్ సర్వే ఆన్ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ 2026 యాజ్ ఆన్ 27th March. అంటే బాగా లేటెస్ట్ అనమాట. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఇప్పుడు నేను తమిళనాడు గురించి చెప్తున్నా, తర్వాత బెంగాల్ ఉంది, కేరళ, అస్సాం, ఇలా ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయో అన్ని రాష్ట్రాలకు సంబంధించి నేను విడివిడిగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సపరేట్గా చేస్తాను. సో ముందుగా నేను తమిళనాడు చేస్తున్నాను, ఆ తర్వాత బెంగాల్, ఇక మిగతా కూడా చేస్తాను అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఈ సర్వే సంస్థ వీళ్ళు ముందుగా ఏంటంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి అనేది చూపించుకోవాలి కదా. సో అందు గురించే తమిళనాడు 2016 అసెంబ్లీ ఎలక్షన్స్లో డిఎంకేకి 85 నుంచి 91 స్థానాలు వస్తాయని, ఏఐడిఎంకేకి 130 నుంచి 136 వస్తాయని వాళ్ళు సర్వే సారాంశంగా ఇచ్చారు. ఆ తదుపరి అసలు రిజల్ట్ ఏంటి అంటే ఇదిగోండి 89, 136. సో వీళ్ళు అనుకున్నట్టుగా జరిగింది కాబట్టే వాళ్ళు దాన్ని చూపించారు. సో దాని తర్వాత 2021 ఎలక్షన్లో డిఎంకేకి ఈ విధంగా 146 నుంచి 152, ఏఐడిఎంకేకి 72 నుంచి 76. ఇది వాళ్ళు ఇచ్చిన సర్వే. అసలు రిజల్ట్ వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ సర్వేకి దగ్గరగానే ఉంది. సో ఇది కూడా అలా దగ్గరగానే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రిడిక్షన్ అయిన రోజు తప్పేం కాదు. కాకపోతే వీళ్ళు ఇచ్చిన ప్రిడిక్షన్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో దెబ్బపడింది మొన్న. ఇక ఇక్కడికి వచ్చేసరికి తమిళనాడు 2026 ఎలక్షన్లో ఫస్ట్ ప్రీపోల్ సర్వే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏంటి అని చూడండి. నెంబర్ ఆఫ్ శాంపిల్స్ 52,300 20th January నుంచి 27 March వరకు, అంటే ఈ 2 నెలల పాటు వాళ్ళు సర్వే నిర్వహించారు. ఇక చూస్తే దాని మెథడాలజీ ఏంటి, ఎస్సీలు, ఎస్టీ ఓటర్లు, బీసీ ఓటర్లు, అందరినీ ఓసీ కమ్యూనిటీస్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, అన్ని ఏజ్ గ్రూప్స్ని కవర్ చేశారు. కవరింగ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ అండ్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్, సాటిస్ఫాక్షన్, డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్స్, వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్, అలాగే రైతులు, ఫార్మర్స్ అండ్ లీజ్ ఫార్మర్స్ అంటే కౌలు రైతులు, రైతులకు సంబంధించి, అలాగే ఫిషర్మెన్ కమ్యూనిటీ, మత్స్యకారులు, వాళ్ళకి సంబంధించింది. ఆ తర్వాత రిలీజియన్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, అలాగే రిచ్, మిడిల్ క్లాసు, పూర్, వెరీ పూర్, ఇక స్మాల్ అండ్ మీడియం క్లాస్ బిజినెస్ ఓనర్స్. శాంపిల్స్ ఆర్ ఆల్సో కలెక్టెడ్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్. ఇక ఇట్లా వీటన్నిటిలో వాళ్ళు చేశారు. సో ఏంటి అంటే ఫ్యాక్టర్స్, కీ ఫ్యాక్టర్స్ ఏంటి, మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇది కూడా అన్ఎంప్లాయ్మెంట్, లా అండ్ ఆర్డర్, ఉమెన్ సేఫ్టీ, ఆల్కహాల్ అండ్ డ్రగ్స్, తమిళ్ ఐడెంటిటీ అండ్ తమిళ్ లాంగ్వేజ్, కరప్షన్ ఛార్జెస్ అగేన్స్ట్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, లోకల్ లీడర్స్, డిఎంకే ప్లస్ వైడర్ ఎలియన్స్, వీక్నెస్ ఆఫ్ ఏఐడిఎంకే అండ్ ఎలియన్స్ విత్ బీజేపీ, టీవీకే పార్టీ. ఆ తర్వాత జయలలిత కాన్ఫ్లిక్ట్ అమాంగ్ ఏఐడిఎంకే లీడర్ల మధ్య విభేదాలు ఉన్నాయి కదా, ఈ నేపథ్యంలో ఇవన్నీ ఈ 10 ఫ్యాక్టర్లో వీళ్ళు చేశారనమాట. ఇప్పుడు ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. Whom do you wish to see as next CM of తమిళనాడు ఆఫ్టర్ 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారంటే 43% ఏమో స్టాలిన్ కావాలని, 36% వచ్చేసి పన్నీర్ సెల్వం కావాలని, ఒక 16% విజయ్ కావాలని, ఇతరులు 2%, ఈ కాంట్సే అనేది 3%. నెక్స్ట్, విచ్ పార్టీ ఆర్ అలయన్స్ వుడ్ యూ లైక్ టు ఓట్ ఫర్, మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు అంటే డిఎంకేకి 41%, ఏఐడిఎంకేకి 38%, టీవీకేకి 14%, ఎన్టీకేకి 4.5, ఇతరులు 2. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ అలయన్స్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ క్యాడర్ ఇన్ తమిళనాడు, ఏ అలయన్స్కి గట్టి క్యాడర్ ఉంది అంటే డిఎంకేకి 48%, ఏఐడిఎంకేకి 35%, టీవీకేకి 10%, ఇక ఇతరులు 3%. ఇక 4వ క్వశ్చన్, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద వెల్ఫేర్ స్కీమ్స్, ఇప్పటి వరకు పెట్టిన వాళ్ళ సంక్షేమ పథకాలకి సాటిస్ఫై అయ్యారా అని అంటే ఏది ప్రజెంట్ గవర్నమెంట్కి ఎస్ సాటిస్ఫైడ్ అని 37%, సాటిస్ఫైడ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ కొంతవరకు పర్వాలేదనే వాళ్ళు 20%, కంప్లీట్లీ డిస్సాటిస్ఫైడ్ అసలు మాకు సంతృప్తికరంగా లేదు అనేవాళ్ళు
34% అంటే అసంతృప్తిగా ఉన్నవాళ్ళు. నో ఐడియా చెప్పలేమనే బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళకు 9%. ఇక 5th క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ద కరప్షన్ ఛార్జెస్ అగెయిన్స్ట్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, లోకల్ లీడర్స్ ఇన్ తమిళనాడు అండ్ ఇన్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ? సో వాళ్ళు తీసుకుంటున్న లాంఛాలు, హడావుళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలో ఎస్ కరప్టెడ్ అని 25%, కరప్టెడ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ కొంతవరకు తిన్నారనేది 18%, అసలు కరప్టెడ్ కాదనేవాళ్ళు 38%, కాన్సే అనేవాళ్ళు 19%. ఇక 6th క్వశ్చన్, విచ్ పార్టీ విల్ సేవ్ తమిళ్ ఐడెంటిటీ అండ్ తమిళ్ ప్రైడ్? ఇది కొంత ఉంటుంది కదా తమిళనాడులో, వాళ్ళకి ఆ ఫ్లేవర్ ఖచ్చితంగా ఉంటుంది. మన తెలుగు వాళ్ళకి మాత్రం ఉండదు ఆ తెలుగు అనేది, కానీ తమిళనాడు వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తమిళ పైన ఆ అభిమానం, ఆ ప్రాంతీయ తత్వం ఇవన్నీ ఉంటాయి. సో డిఎంకేకి 42%, ఏఐఏడిఎంకేకి 36%, టీవీకేకి 12%, ఇతరులకు 6%, కాన్సే అనేవాళ్ళు 4%. ఇక దాని తర్వాత 7th వన్, అనలైజ్ ద కాంటెస్ట్ షేపింగ్ అప్ ఇన్ తమిళనాడు. బీఐపీ పోలార్ 45%, పోలార్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ 23%, ట్రయాంగులర్ 20%, అంటే బీజేపీ పోలరైజేషన్ అనుకోండి, ఇది నాకు తెలిసి అవును. ట్రయాంగులర్ అనే 20%, కాన్సే నో ఐడియా అన్న 12%. నెక్స్ట్, విచ్ ఫ్యాక్టర్స్ డూ యూ కన్సిడర్ బిఫోర్ ఓటింగ్ టు ఎనీ పార్టీ అలయన్స్? అంటే మీరు అసలు ఏ పారామీటర్లో ఆ ఓట్ని ఉపయోగిస్తారంటే, వెల్ఫేర్ని 13% చూస్తారంట, లా అండ్ ఆర్డర్ని 11% చూస్తారంట, ఉమెన్ సేఫ్టీ 10%, తమిళ్ ఐడెంటిటీ 10%, రిలీజియన్ 3%, ప్రైస్ రైజ్ ఇన్ఫ్లేషన్ 12%, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి 8%, ఓవరాల్ డెవలప్మెంట్ 9% చూస్తారు, ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ 12%, హిందీ లాంగ్వేజ్ ఇంపోజిషన్, నీట్ ఎగ్జాము వీటిపైన 8%, ఈ కాన్సే అనేవాళ్ళు 4%. ఇక 9th వన్కి వచ్చేసరికి, హౌ డూ యూ రేట్ ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ తమిళనాడు గవర్నమెంట్ డ్యూరింగ్ 21-26? అంటే ఓవరాల్గా అన్ని పారామీటర్లో తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు ఉన్నదానికి ఎన్ని మార్కులు వేస్తారంటే, గుడ్ పర్వాలా బాగుందని చెప్పేసి 36%, యావరేజ్ అంటే పర్వాలేదు అనేది 18%. అంటే ఈ రెండు లెక్కేసుకుంటే 54% పర్వాలేదు బాగుంది అనేవాళ్ళు. ఇక అసలు బాగాలేదు అనేవాళ్ళు 37%, ఈ కాన్సే అనేవాళ్ళు 9%. సో ఈ 46% మాత్రం సంతృప్తికరంగా లేవు, బాగోలేదు అనేవాళ్ళు, 54% మాత్రం పర్ఫెక్ట్ అనేవాళ్ళు. నెక్స్ట్ 10th వన్, వాట్ విల్ బి ది ఇంపాక్ట్ ఆఫ్ టీవీకే పార్టీ ఇన్ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ 2026? ఇక్కడ టీవీకే విజయ్ ప్రభావం ఏ మేరకు, ఏంటి అసలు ఏం జరగబోతుందంటే, ఓట్లు చీల్చడం అనేది 49% జరుగుతుందట. కింగ్ విల్ ఫామ్ గవర్నమెంట్, అంటే అతనే ప్రభుత్వాన్ని అంటే రాజు అవడానికి అవకాశం ఉంటుంది 13%. కింగ్ మేకర్ అంటే ఎవరినైనా సరే ఓడించడానికి, ఇంకొకరైనా గెలిపించడానికి ఇతను కీలకం అవుతాడు. ఉదాహరణకి హంగు వచ్చింది అనుకోండి, ఇంకా ఆయనే దాన్ని బట్టి అట్లా. కాన్సే అనేవాళ్ళు 18% అట. నెక్స్ట్, లైక్లీహుడ్ ఆఫ్ ఓటింగ్ ఫర్ ఇన్కంబెంట్ ఎమ్మెల్యే, అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యేలకి ఏ రకంగా ఉంటుంది? అన్లైక్లీ, హైలీ అన్లైక్లీ 34%, లైక్లీ మోస్ట్ లైక్లీ పర్వాలేదు ఉన్న వాళ్ళని ఇచ్చేయడానికి 38%, పార్లమెంట్లో కూడా 10%, కాన్సే అనేవాళ్ళు 18%. హూజ్ ఓట్ షేర్ విల్ బి డ్యామేజ్డ్ బై టీవీకే పార్టీ? టీవీకే వల్ల ఎవరికి డ్యామేజ్ అవుతుందంటే 32% ఏమో డిఎంకేకి, ఏఐఏడిఎంకేకి 30%, అంటే పెద్ద తేడాలు, ఇద్దరికి ఒకటే దెబ్బడుతుంది. బీజేపీకి 3%, బోత్ డిఎంకే అండ్ ఏఐడిఎంకేకి 19%, డ్యామేజ్ ఎన్టీకేకి 12%, కాన్సే అనేవాళ్ళు 4%. ఇక ఓవరాల్గా చూస్తే వీళ్ళకు ఉన్నది 234 కాన్స్టిట్యున్సీస్. వీటిల్లో డిఎంకేకి 40% ఓట్ షేరు, ఏఐఏడిఎంకేకి 38% ఓట్ షేరు, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇద్దరు క్లోజ్గానే ఉన్నారు. టీవీకే 14%, ఎన్టీకే 4%, ఇతరులు 2, ఇది అన్డిసైడెడ్ ఇక 2%. సో ఆ విధంగా ఈ ఓట్ షేర్ ఉండబోతుంది అని చెప్పేసి ఈ సర్వే సంస్థ చెబుతుంది. ఇక దాని తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ చూస్తే ఇదిగోండి మ్యాజిక్ మార్క్ 118, 118 చూస్తే ఎవరికైనా సరే ప్రభుత్వాన్ని స్థాపించడానికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ నార్దర్న్ రీజియన్లో 69, ఈ 69 అలాగే డిఎంకే, ఏఐడిఎంకే, టీవీకే, అదర్స్ వీళ్ళకి చూద్దాం. 34 నుంచి 36 డిఎంకే, 33 నుంచి 35 ఏమో ఏఐడిఎంకే, టీవీకేకి 1 నుంచి 2. అలాగే కొంగునాడు రీజియన్ ఇక్కడ 68 స్థానాల్లో 26-28 డిఎంకే గడ్డ, ఇక్కడ ఏఐడిఎంకే బలం కొంచెం ఎక్కువగా ఉంది, టీవీకేకి 2 నుంచి 3, ఇతరులు 1. డెల్టాలోకి వచ్చేసరికి 46లో ఇక్కడ గట్టిగా డిఎంకే హవా ఉంది, ఆ తర్వాత ఏఐడిఎంకేకి 10 నుంచి 13 అట, టీవీకేకి 1 నుంచి 2. ఇక సదర్న్ రీజియన్లో 51 ఉంటే
ఇందులో బొటాబొటీగా ఇద్దరికి వచ్చేసింది సమాంతరంగా 24 నుంచి 26, 25 నుంచి 26, 1 or 2కి వచ్చేసరికి టీవీకే. సో మొత్తం మీద ఇక్కడ చూసుకుంటే 119 నుంచి 128 వరకు వీళ్ళకి డిఎంకేకి, ఏఐఏడిఎంకేకి 108 నుంచి 117, టీవీకేకి 5 నుంచి 9, ఇక ఇతరులు 1 నుంచి 3. ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇదిగోండి కమ్యూనిటీస్, ఆ పర్సంటేజెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇక ఆ కమ్యూనిటీస్ గురించి మనకు అంతగా తెలియదు కాబట్టి వాళ్ళంత వివరంగా ఇచ్చినా ఇక్కడ వీడియో లెంతీగా ఉంటుంది కాబట్టి పెద్దగా దీని మీద మనం అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పర్సంటేజీ ఏ ఫ్యాక్టర్సు ఏంటి అనేది మాత్రమే మనం చూసుకోవాలి. ఇక ఇది కీ ఫైండింగ్స్, ఫస్ట్ ప్రీపోల్ అనాలిసిస్, ఇదంతా కూడా వివరణ ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద ఈసారి ఎలక్షను డి అంటే డి అనేటట్లుగానే ఉంది. వన్ సైడెడ్గా మాత్రం వీళ్ళే గెలుస్తారు అనడానికి లేదు. సో ఇఫ్ టీవీకి ఇక్కడ కీ స్ట్రాటజిక్ పాయింట్ ఏంటి అంటే, ఇది రెడ్ మార్క్లు ఇచ్చారు కాబట్టి చెప్తున్నా. ఇఫ్ టీవీకే పార్టీ క్రాసెస్ 18% ఆఫ్ ఓట్ షేర్, ఇట్ కుడ్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఫర్ డిఎంకే అండ్ ఇంక్రీజ్ ద ఛాన్సెస్ ఆఫ్ ఏఐఏడిఎంకే కమింగ్ టు పవర్. అది ఒకవేళ టీవీకేకి గనక 18% కంటే ఎక్కువ ఓట్ షేర్ వస్తే అది డిఎంకేకి దెబ్బ పడుతుంది, ఏఐఏడిఎంకేకి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం మీద తమిళనాడు ఫస్ట్ ఈ ఎలక్షన్స్ ప్రీపోల్ సర్వేలో వాళ్ళు చెబుతున్నది వచ్చేసి ఈ ప్రకారంగా ఆయా స్థానాలను గెలవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో దీని తర్వాత వీడియోలో నేను వెస్ట్ బెంగాల్కి సంబంధించిన కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.